యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన దినమనంట ఆయనకు ఒకటి వచ్చిందంట. ఏమొచ్చిందో తెలుసా? పరలోక రాజ్యములో యుగ యుగములు ఏలుబడి చేసిన ఆ సర్వాధిపతికి ఏముందో తెలుసా? జీవమే ఉంది తప్ప మరణము లేదు. ఆయన జీవం ఉంది కదా, అదే జీవము ఈ భూమి మీదకి వచ్చిన దినమున యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడంట. ఆయన అదే జీవము చేత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యుగ యుగములు సదాకాలము కూడా జీవించగలిగిన సామర్థ్యం ఎవరు కొన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. అర్థమైందా? ఇది ఎలా వచ్చింది? ఆత్మ చేత. దేని చేత? జీవాత్మ చేత ఇచ్చాడు. అవునా? అదే జీవాత్మ పట్టుకుని వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణంలోనికి వెళ్ళిపోయిన మనందరిని కూడా తీసుకుని ఆయన ఆ జీవాత్మను సదాకాలము కూడా ఆయనలాగా జీవించగలిగిన జీవము మనకి చేయలేడు. ఆయన మరణం యొక్క బలము కలిగిన వాని కింద ఆయన కుమారులు సంతానము నలిగిపోతుండగా ఆ మరణము చేత పాపములకు దాసుడిగా ఉన్న ఆ మనుషుడిని విడిపించడానికి ఆ మరణంలోనికి వచ్చాడు ఆయన. ఎందుకని ఆ మరణంలో మనం ఉంచడానికి? మరలా ఎందుకంటే చదవట మరణము ద్వారా నశింపజేయటకును. మరణము ద్వారా ఎవరు నశింపజేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మరణించి ఏ మరణపు అధికారిగా నిలబడి ఉన్న అపవాదుడు వాడిని ఆయన మరణించి ఆ మరణము కూడా వాడిని నశింపు చేశాడంట. ఎవరిని? ఆ నాశన పుత్రుడిని మీద నిలబడి చేయడానికి నిలబడుతున్నాడే ఆ అపవాది రాజ్యమును ఆయన మరణించడం వల్ల 2025 సంవత్సరముల క్రితమే ఆయన ఆ మరణ బంధకములన్నిటిలో నుంచి మనం విడిపించాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ సమయంలో ఈ టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి దినమున దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మంచి మాటలను మీ అందరికి కూడా తెలియపరచాలని ఎంతగానో ఆలోచన కలిగి ఉన్న, ఆశ కలిగి ఉన్న నేను సంఘము కలిగి ఉండవలసిన దర్శనం అనే ఒక అంశమును ఈ దినమున మనము కొన్ని నిమిషాలు ధ్యానము చేద్దాము. ముందుగా మనము కీర్తన గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనము చదివి తెలుసుకుందాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దావీదు భక్తుడికి ముందుగానే దేవుడు ప్రవచన రీతిగా జరగబో సంగతులను ముందుగానే తెలియపరుస్తూ ఒక ప్రవచన లేఖనమును ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అనగా తండ్రి కుమారుడు గురించి సెలవిస్తున్నాడంటే ఒక మాట ఏమని? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండము అని తెలియపరుస్తున్నాడంట. ఇప్పటి కాలంలో కనుక మనం ఆలోచన చేస్తే చాలామందికి కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటి ఆలోచన అంటే రాకడ వస్తుంది అని తెలియపరుస్తూ ఉంటారు అనేక మంది. అనేక విధాలుగా మనకు మరి పాపం అధికమవుటను బట్టి, లేదంటే ఘోరమైన ఉపద్రవాలు ఇవన్నీ కూడా అధికమవుటను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మనం కూడా ఏం ఆలోచనలోకి వచ్చేస్తున్నామంటే రాకడ త్వరగా వచ్చుచున్నది, రాకడ అనేది త్వరగానే ఉన్నది కనుక అనే ఒక ఆలోచనలోకి వచ్చేస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున కొన్ని నిమిషాలు దేవుడు నాకు అనుగ్రహించిన ఒక ప్రత్యక్షతను మీ అందరికీ కూడా తెలియపరచాలని ఎంతగానో ఆశపడుతున్నా. అది ఏమిటంటే సంఘము యొక్క ఆలోచన అనేది కొంత మట్టుకు మార్చబడాలి. ఏ విధముగా మార్చబడాలంటే చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్ధపాటు అనేది చాలా అవసరమై ఉన్నది. సిద్ధపాటు అనేది కనుక ఒక సార్వత్రిక సంఘము అయిన వధువు సంఘము కనుక సిద్ధపడకపోతే చాలా అంటే చాలా ఉపద్రవాలు వారి జీవితంలో కూడా కలిగే అవకాశం ఉన్నదంట. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గనుక దేవుని యొక్క రాకడను కలుగుతున్న ఇబ్బందులను బట్టి, కలుగుతున్న శ్రమలను బట్టి, కలుగుతున్న వాటన్నిటిని బట్టి మాత్రమే మనం గనుక ఒక లెక్కకు వచ్చేసి ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు అనుకుంటే అది కూడా చాలా అంటే చాలా ఒక మాదిరిగా పొరపాటు అయి ఉన్నదంట. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందంటే సంఘము కూడా సిద్ధపడాలంట. సంఘము కూడా సిద్ధపడాలి. ఒక పక్కన ఉపద్రవాలే కానీ, ఖడ్గాలే కానీ, ఇలాంటి భయంకరమైన యుద్ధములు కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు కూడా సంఘం అయితే తప్పనిసరిగా సిద్ధపడాలంట. ఆ సంఘము ఏ విధముగా సిద్ధపడాలి అనేది ఈ దినమున కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ నుండి నేను ఒక చోటకి తీసుకువెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదివి వినిపిస్తాను. ఆ ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును
మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. ఇక్కడ ప్రభు ఒక మాటలను మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, మనం గనుక ఆలోచన చేస్తే ప్రస్తుత కాలంలో వినపడుతున్న సువార్త అనేది చాలా మటుకు ఇందులోనే ఉన్నది. ఏమిటి? అయ్యా, పాపము చేయమాకు, మారు మనసు పొందు, దేవుని యందు విశ్వాసం ఉంచు, బాప్తిస్మము తీసుకో, హస్త నిక్షేపణ వలన అభిషేకం చేత నింపబడు, లేదంటే మృత పునరుద్ధానమును గురించి తెలియపరచడము, లేదంటే నిత్యమైన తీర్పును గురించి మనం వింటూ ఉంటాము. ఇవంట దేవుని యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నదంటే అవి ఎంట మూలోపదేశముగా మార్చబడి ఉన్నదంట, అనగా పునాదిగా ఉన్నాయంట. అంటే వీటిని కొట్టివేయాలా? లేదు. ఇది ఎదగవలసిన సంఘమునకు కాదు, ఎదుగుతున్న సంఘమునకంట. అనగా ఎలాగంట, ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలుగా క్రొత్తగా ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారో వారికి సువార్త తప్పనిసరిగా కావాలంట. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతూ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీవైతే మరి ఒక కోణానికి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్. అందుకనే ఆయన ఏమంటే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. అది ఆయన యొక్క ఉద్దేశమైనది. ఇక్కడ మనం కనుక ఆలోచన చేస్తే సర్వసాధారణంగానే మనము తెలుసుకోవచ్చు. ఏమిటి? మన పిల్లలను ఎప్పుడు కూడా 1వ తరగతిలోనే 10 సంవత్సరాలు మనం చదివించము, లేదంటే 2వ తరగతిలోనే ఒక 20 సంవత్సరాలు మనం చదివించము. స్టెప్ బై స్టెప్ ప్రతిదినము కూడా మన పిల్లల జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే, మన వ్యక్తిగత జీవితంలో కూడా స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తామంటే అప్డేట్ అవ్వడానికి, లేదంటే ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన జనంగం అంట ఏమి చేయాలంటే సంపూర్ణ మగుటకు సాగిపోవాలంట. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా వినిపిస్తాను చదివి. దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. ఇదేంటి నా ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక పక్కన మనకు వినపడుతున్న సువార్త త్వరగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చుచున్నారు గనక త్వరగా మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి, త్వరగా సిద్ధపడాలి. అది అంతా కూడా మనం వింటానే ఉంటున్నాం కదా. ఇదే కోణంలో వెళ్తూ ఉంటాం మాత్రమే కాదంట, మనము మన యొక్క ఆత్మీయ స్థితిలో, మన యొక్క ఆత్మలో మనం ఏ విధంగా ఎదగాలంటే మనము ఆయన యొక్క సంపూర్ణత కంట, మనము సంపూర్ణంగా అవడానికంట మనము ప్రతిదినము కూడా దేవునితో సహవాసం చేయాలంట నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ సంపూర్ణ మగుటకు మనం ఏమంటున్నాడు? ఇక్కడ సాగిపోవుడి అంటున్నాడు. సంపూర్ణ మగుటకు వెళ్ళడం అంటే ఏంటి? అసలుకి సంపూర్ణత అంటే ఏంటి? అసలుకి నేను సంపూర్ణుడిగా మార్చబడగలనా? అసలుకి సంపూర్ణత అనేది నా జీవితంలో ఎలా తెలియపరచబడుతుంది అనేది మనం కనుక ఆలోచన చేస్తే ఇప్పటి నుంచి మనం కొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం ఏమి లేఖనం చదువుకొని వచ్చాము? నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏమనగా, నీ శత్రువులను నీ పాదములుగా పీఠము చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ భూమి మీదకి రాకుండా అయ్యా నీ శత్రువులు పాదపీఠముగా అవ్వాలి, అప్పటి వరకు నువ్వేం చేస్తావంటే నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని ఆయనను అక్కడ ఆపేసాడంట. మరి సంఘం అయితే ఏం ఆలోచన చేస్తుంది? అయ్యా నువ్వు త్వరగా రా అని బ్రతుకులాడుతూ ఉంటుంది. కష్టములను బట్టి, నష్టములను బట్టి, వేదనలను బట్టి, భరించలేని బాధలను బట్టి అయ్యా నువ్వన్నారా, లేకపోతే నన్నన్నా త్వరగా తీసేసుకో అయ్యా అని ఈ విధముగా మాట్లాడుతుంది. అంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన బలహీనతలను బట్టి ప్రభును త్వరగా రావాలని మనం కోరుతున్నాం. ఇది కూడా చాలా అంటే చాలా ప్రమాదకరమై ఉన్నదంట నా ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము అనేది భూమి మీద తప్పనిసరిగా నెరవేర్చబడాలి. ఆయన చిత్తము నెరవేర్చబడితేనే ఆయన త్వరగా వస్తాడు. ఎలా నెరవేర్చబడుతుంది అంటే నా ద్వారానే అది నెరవేర్చబడాలి. మనలను ఆయన ఒక సంఘముగా పిలుచుచున్నాడు కనుక, మనలను ఆయన ఒక సంఘముగా సిద్ధపరచుకొని ఉన్నాడు కనుక ఈ సంఘములో నుంచి ఒక సంపూర్ణత రావాలంట. మరి సంపూర్ణత అంటే ఏంటి అనేది ఇప్పుడు కొన్ని నిమిషాలు మనము తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట్టు యందు. అనగా నా ప్రియమైన దేవుని పిల్లల
పిల్లలారా, ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఆ సంఘము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేది చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని తేటగా తెలియపరుస్తున్నాడు? ఓ సంఘమా, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎలాగ వెలిగింపబడాలంటే మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మీకు తెలుసుకోవాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశమును మనం చాలా జాగ్రత్తగా కనుగొనేటయే వెలిగింపబడుట అనేది కనుక మనం తెలుసుకోవాలి ముందుగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి ఓ సంగమా, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా. చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఆ దేవుడికి నా పట్ల ఉద్దేశం ఏమైనా ఉన్నదా, ఆయన చిత్తం ఏమైనా నా ఎడల ఉందా లేదా, అసలుకి ఆయన పిలుపు ఏమైనా ఉందా లేదా నాకు అసలుకి అనేటువంటి కూడా ఆలోచనతో సార్వత్రిక సంఘము సతమతం అవుతా ఉంది. అలాంటి సతమతం అవుతున్న మనతోనే ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఓ సంఘమా, మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టుదో మీకు తెలుసా? అసలుకి ఎలాంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను తెలుసా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో మనకు తెలుసా? ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు. యేసు క్రీస్తునందు అంట ఆయన ఒక బలాతిశయమును వినియోగపరిచాడంట. ఆ బలాతిశయము చేత ఆయన ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? ఆ బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనేటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అయితే ఇదంతా ప్రార్థన చేస్తూ పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యందు ఒక బలాతిశయము చేత ఆయన బలాతిశయమును బట్టి ఆయన ఏం చేస్తాడో మాట్లాడుతూ మనకు తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే, మన ఎడల కూడా ఆ బలాతిశయం చేత ఆయన ఏమి చేయాలో ఉద్దేశించున్నాడు అది కూడా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చాలా అంటే చాలా గొప్ప మర్మము. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారంట మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంట, మన పట్ల ఆయనకు ఒక చిత్తము కలిగి ఉన్నాడంట, మన పట్ల ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడంట. అయితే ఆయన సంఘము పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశమును ఎలా నెరవేర్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ బలాతిశయము చేత అయితే ఆయన ప్రభుత్వముల కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రతి నామము కంటే, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం ఎలా పొందిందో అదే విధము గంట ఆయన అంట మనలను ద్వారా అంటే మనలను కూడా ఆయన అదే విధముగా అనగా ఆ శక్తి, ఆ ప్రభావములు, ఆ యుగ సంబంధమైన దేవదూతలు ఏదైతే వ్యర్థమైన కార్యములు జరిగించే ఉన్నాయో ప్రతిదీ కూడా ఎవరి యొక్క పాదముల కిందకి రావాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడంటే, సంఘము యొక్క పాదముల కిందకి రావాలని ఆయన పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆగిపోయాడట. హల్లెలూయా. అంటే మనకి భూమి మీద ఒక పని ఉన్నది. ఏం పని అంటే మనము సంపూర్ణులుగా మార్చబడాలంట. మనం ఎలా మార్చబడతామంట? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే ఈ భూమి మీదకి మనుష్య రూపముగా వచ్చి ఏ విధముగా అయితే తండ్రి అనుగ్రహించిన బలాతిశయం చేత సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, ప్రభుత్వమును, శక్తి కంటే ఏ విధముగా అయితే ఆయన జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, ఆయన కూర్చొని మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా వాటిని త్రొక్కుతావేమో. మనం చూస్తే కనుక ఇప్పటి కాలంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, ఆయన పిల్లలుగానే మాట్లాడుకుంటున్నాము. అయినప్పటికీ కూడా మన మీద అధికారం వెలుబడి చేసే వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా మన మీద శక్తిని చూపించే వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా మన మీద ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకేమున్నాయి, మన మీదే అన్నీ కూడా అపవాది రాజ్యములన్నీ కూడా మన మీదే పనిచేస్తున్నాయి. అయితే ఇది క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండకూడదంట. మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే అపవాది యొక్క రాజ్యం అనేది మన పాదముల కిందకి రావాలంట. అందుకనే సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించునని ఆయన చెప్తున్నాడు. అంటే సాతానుని ఏం చేయాలంటే సంఘం యొక్క పాదముల కిందకి తీసుకురావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిత్య సంకల్పం చొప్పున ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉండిపోయాడంట.
మనం ఎప్పుడు తొక్కుతామా, ఆ సాతాను ఎప్పుడైతే మన పాదములు ఎందుకు వస్తాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. మనమేంటో వ్యర్థమైన కార్యముల చేత, వ్యర్థమైన తలంపుల చేత, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం, వాటి కోసం పరిగెత్తుతున్నాం. ఇక నుండి నీతోనే మాట్లాడుతున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన నిత్య సంకల్పము నీ పాదముల కిందకి శత్రువు రావాలి. ఆయన నిత్య సంకల్పము నీ మీద ఏదైతే ఏలుబడి చేస్తుందో, నీ జీవితమును నాశనం చేయడానికి ఏ శత్రువు అయితే నిలబడి ఉన్నాడు, ఒకవేళ పాపమే కానీ, శాపమే కానీ, కరువే కానీ, ఖడ్గమే కానీ, వ్యాధే కానీ, లేమే కానీ, ఇవన్నీ కూడా నీ పాదముల కిందకి రావాలంట. ఎందుకని రావాలంటే ఇది సంఘం యొక్క సిద్ధపాటు యొక్క క్రమం అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకేమని మాట్లాడుతున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఏ బలాతిశయము చేత ఏ యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ భూమి మీదకి వచ్చి సాతానును శీఘ్రంగా త్రొక్కి ఉన్నాడో, ఆ చితకు త్రొక్కిన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారంట మనకు శిరస్సుగా ఉన్నాడంట సంఘమునకు. ఆ సంఘము పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా? చూడండి 23వ వచనం చదువుతున్నాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమంటున్నాడు, మనము ఈ మూలాపదేశములన్నీ కూడా మార్చి మనం ఏం చేయాలంటే, సంగమా, ఓ క్రైస్తవ జనంగమా, మనం ఏ విధముగా మార్చబడాలంటే మనం సంపూర్ణమగుటకు సాగిపోవాలంటున్నాడు కదా. ఆ సంపూర్ణత ఏమిటో ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు స్పష్టంగా తేటగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఏ సంపూర్ణత చేత అయితే ఈ భూమి మీదకి వచ్చి శత్రుని పాదముల కిందకి తీసుకొచ్చుకున్నాడు, అదే సంపూర్ణత మనలో నుంచి కూడా రావాలని ఆయన తండ్రి కుడిపార్శ్వం ఆగిపోయి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇది మొదలుకొని నీ జీవితంలో కూడా ఒక దర్శనం అని కలిగి ఉండాలి. దర్శనం అంటే ఏమిటంటే దేవుని చిత్తముని ఈ భూమి మీద మనము నెరవేర్చడానికి మనం సిద్ధపడటమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. పౌలు భక్తుడు కూడా ఒక పని చేస్తూ ఉండేవాడంట. చూడండి, గురి కానీ గమ్యం కానీ లేని జీవితము వ్యర్థమైపోయే అవకాశం ఉండదంట. మన జీవితంలో ఒక గమ్యం ఉండాలి. క్రైస్తవుని యొక్క బ్రతుకుతూ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవడం కోసము, ఆయన యొక్క స్వస్థతలు పొందుకోవడం కోసం, ఆయనకు కలిగిన సమస్తం పొందుకోవడం కోసం వెతుకుతున్నా నీతోనే ప్రభు మాట్లాడేది ఏమిటంటే, నీకు కూడా ఒక గురి గమ్యము కలిగిన జీవితము నువ్వు జీవించాలి. దానినే ఏమంటారంటే దర్శనము. అందుకని ఒక చోట సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని తెలుగులో రాయబడి ఉంది. అదే ఇంగ్లీష్లో కనుక మనం ఆలోచన చేస్తేనంట, అక్కడ వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పరిష్ అని రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే, ఎక్కడైతే దర్శనం లేకుండా జనంగములు నివాసము చేస్తారో వారిలోని కంటే నాశనం అనేది త్వరపడి వచ్చేస్తుందంట, నాశనం వచ్చేసే అవకాశం ఉన్నదంట. అందుకనే మనం కనుక ఆలోచన చేస్తే దర్శనము ఒక గురి అనేది తప్పనిసరిగా సంఘమునకు ఉండాలి. ఈ దినమున నువ్వు ఒకవేళ నీ జీవితంలో వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా నీకంటూ ఒక దర్శనం లేక, నీకంటూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎందుకని ఈ భూమి మీదకి రావట్లేదు సంపూర్ణంగా తెలియపరచబడకుండా ఒకవేళ నీవు కూడా అట్లాగే బ్రతుకుతున్నట్లయితే ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు త్వరగా సిద్ధపడాలి నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా సిద్ధపడాలంటే, ఆ పాపములన్నిటిలో నుంచి బయటికి రావాలంటే, ఆ శాపముల నుంచి బయటికి రావాలంటే, నీ మీద ఏలుబడి చేస్తున్న ఆ శత్రువుని వణకద్రొక్కాలంటే ఒకే ఒక్క తాళపు చెవి. ఆ తాళపు చెవి ఏంటంటే, ఇక నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏది ఉద్దేశించాడో ఆ ఉద్దేశమును తెలుసుకుని ఆ ఉద్దేశము పట్ల మనము సిద్ధపడుటయే. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకేమని మాట్లాడుకున్నాం అక్కడ, జనుల కంట దేవోక్తి లేకపోతే అనగా దర్శనం లేకపోతే వారి జీవితంలోనికి నాశనం వచ్చే అవకాశం ఉన్నదంట. కనుక మీ జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు నాశనం ఏలుబడి చేస్తుందేమో, సమస్యలు ఏలుబడి చేస్తున్నామో, వీటన్నిటిలో నుంచి నువ్వు తప్పింపబడాలంటే, నీ కుటుంబీకులందరూ కూడా తప్పింపబడాలంటే, రాబోతున్న తరాలన్నీ కూడా సేఫ్ జోన్లోకి రావాలంటే మీకు ఒక తాళపు చెవి మనందరికీ అనుగ్రహిస్తున్న తాళపు చెవి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య సంకల్పము, ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకుని దాని కొరకు మనము పనిచేయటయే. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
కాబట్టి మనలో సంపూర్ణమైన వారు అందరము ఈ తత్పర్యము కలిగి ఉందాము. ఏ సంపూర్ణత కలిగిన వాడికి ఆ సంపూర్ణంగా మార్చబడాలంటే ఒక తత్పర్యం ఉండాలంట, ఒక ఆలోచన ఉండాలంట. ఆ ఆలోచన ఏంటంటే వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటికే పరిగెత్తాలంట. ఆ ముందున్న వాటిది ఏమిటంటే దేవుని యొక్క రాకడ ముందు ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ముందు ఉన్నది, దేవుని యొక్క దర్శనం ముందు ఉన్నది, దేవుని యొక్క వాక్యము మన ముందలే ఉన్నది. వీటన్నిటిని ఎలా తెలుసుకోవాలంటే మనము ఆయనతో సహవాసం చేయటం బట్టి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. ఈ దినమున ఆయన పౌలు భక్తుడంట ఆ గురి వద్దకు పరిగెత్తడానికి వెనుకున్న వాటినన్నిటినీ మర్చిపోయాడంట. ఈ దినమున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియమైన జనాంగమా. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే నీ జీవితంలో కష్టము కానీ నష్టము కానీ వేదనలు కానీ వ్యసనములు కానీ ఏదైనా చెప్పుకునేది కానీ చెప్పుకోలేనిది కానీ ఎలాంటిది ఏదైనా నిన్ను నాశనం చేయడానికి నిలబడి ఉండినట్లయితే ఆయన నీతోనే మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇక నుండి ఒక గురి కలిగి జీవించు, ఒక గురి కలిగిన జీవితము నువ్వు ఆరంభించు. నువ్వు గనుక గురి కలిగిన జీవితము గనుక ఆరంభిస్తే ఆయన నీకు సహాయము చేస్తాడు. వెనుకున్న వాటిని మర్చిపో. నీ జీవితంలో ఏదైతే ఇప్పటివరకు ఏలుబడి చేస్తుందో వాటన్నిటిని మర్చిపో. యేసు ప్రభు వారి యొక్క సహాయమును నీ జీవితంలో కోరు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దామంటే ఎబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము మొదటి వచనమైతే మనం చదువుకొనొచ్చో ప్రభు యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో తెలియపరచబడినదో ఆ ఉద్దేశము నెరవేర్చబడితే మనం గనుక తేటగా చూడవచ్చు అండి. ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయము 13వ వచనము. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా తప్పనిసరిగా మన జీవితంలో మన శత్రువును మన పాదముల కిందకి మనం తెచ్చుకోవాలంటే ఒకే ఒక్క తాళపు చెవి ఏమిటంటే దర్శనము కలిగిన జీవితము. ఆయన ఉద్దేశం ఏమిటంటే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన ఒక పిలుపు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు, నీ కొరకు ఆయన ఒక బలాతిశయము విడుదల చేస్తున్నాడు. ఆ బలాతిశయము చేత క్రీస్తును ఏ విధంగా అయితే ఈ భూమి మీదకి వచ్చిన దినమున శత్రువుని ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క పాదముల కిందకి తీసుకొచ్చాడు అదే విధముగా సంఘం యొక్క పాదముల కిందకి తీసుకురావాలని ఆయన 2025 సంవత్సరముల క్రితమే ఆయన జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడంట. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏ విధముగా రాయబడి ఉన్నది? నేను జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి అన్న ప్రకారము జయించు అని నాతో పాటు కూర్చుండ నిచ్చేదను అని తెలియపరుస్తున్నాడు. కనుక ఈ దినమున నీకు కూడా అదే అవకాశం ఉన్నది నా ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు జయించుటకు నీకు అవకాశం ఉన్నది కనుక ఈ దర్శనం కలిగిన జీవితం మీరందరూ కూడా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములు మీ అందరికీ తెలియపరుస్తున్నా. దేవుడు మీ జీవితంలో అపరిమితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూడండి, మరి ఒకసారి నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి అన్న ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండ నిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. చూడండి ఎంత తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడు. ఆయనంట జయించంట తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడంట, కానీ మన కొరకు ఆగిపోయి ఉన్నాడంట. ఎందుకని? మనము జయించలేని స్థితిలో ఉండిపోయాము. ఇంకా వది ఏ విధముగా ఉన్నదంటే ఇంకనూ కూడా ఏమిస్తారా, ఎవరి దగ్గర నుంచి ఏం పొందుకుందామా ఇదే ఆలోచనతో ఉంది. బ్రతకంతా ఈ విధముగానే మార్చబడి ఉన్నది. ఎవరు ఏమిస్తారని దానికోసం ప్రయాసపడుతున్నాము. ఉదయం మొదలుకునే రాత్రి పండుకునే వరకు కూడా ఈ డబ్బు కొరకు వ్యర్థమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నాము. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడం కోసం మనం ఏమన్నా ప్రయాసపడుతున్నామన్నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తరాలను మార్చుకోవడానికి అవకాశం ఉన్నది, నీ బ్రతుకును మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే ఏమి చేయాలి? ఆయన నీకు తెలియపరుస్తున్నది ఏమిటంటే ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణంగా మార్చబడడానికి నీకు అవకాశం ఇచ్చుతున్నాడు. ఆయన అదే ఉద్దేశము చేత ఆయన ఆగిపోయినాడు. 2025 సంవత్సరం నుంచి ఆయన తండ్రి దగ్గర కూర్చొని ఉండిపోయాడంట. ఎక్కడ సంఘం సిద్ధపడుతుందా, ఎప్పుడు నేను వెళ్ళాలా, ఆ సంఘాన్ని బయటికి తీసుకురావాలి, ఆ సంఘాన్ని విడిపించాలని ఆయన తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఆగిపోయి ఉన్నాడంట. హల్లెలూయా. కనుక ఇది మొదలుకొని మీరందరూ కూడా నా ప్రియమైన దేవుని పిల్లలారా ఒక దర్శనం కలిగిన జీవితం ఆరంభించండి. ఏమిటి ఆ దర్శనం అంటే? మీ జీవితంలో వ్యక్తిగతమైన జీవితంలో ప్రభు ఈ భూమి మీదకి రావడానికి నీవు ప్రతిదినము కూడా ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణంగా నీవు మార్చబడడానికి నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక దర్శనం కలిగిన జీవితము, ఆయన వాగ్దానం కొరకు పరిగెత్తే జీవితము, ఆయనతో సహవాసం చేసే జీవితము, ఆయన కొరకు నిలబడే జీవితము నీవు ఇక నుండి ఆరంభించాలి. ఆ జీవితము చేతే నువ్వు ముందుకు
ముందుకు కొనసాగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక వచనం చూపించి నేను ముగించి వేస్తా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సంపూర్ణతలో ముందుగా మనం కోల్పోయినది ఏమిటంటే మహిమను కోల్పోయాను. ఆ మహిమను కూడా మరలా తిరిగి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనదంట. ఇది కనుక మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మరింతగా దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి యొక్క ఎపిసోడ్ టెలికాస్ట్ మరి ఒక్కసారి సోమవారము సాయంకాలం 6:30 గంటలకు వస్తుంది మన పరిచర్య, ఈ యొక్క పరిచర్య. మరి ఒక్కసారి బుధవారం 6:30 గంటలకు వస్తుంది కనుక మీరందరూ కూడా ఈ యొక్క దేవుని యొక్క మాటలు తెలుసుకోవడానికి సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు నామములో తెలియపరుచున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవుడు మీ అందరితో మాట్లాడినట్టుకు పరిశుద్ధాత్మ యేసయ్యా మీకు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నానయ్యా. నా మంచి తండ్రి, ఈ సమయంలో ప్రభా ఎవరైతే తండ్రి వర్తమానం విన్నారో ప్రభా, వారందరి బ్రతుకులో వారందరి జీవితంలో ప్రభా అయా ఒక దర్శనం కలిగిన జీవితం వారు ఆరంభించుదురుగాక, ఒక దర్శనం కలిగిన అయా బ్రతుకు వారు ఆరంభించుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ అయా ఏ బలాతిశయం చేత అయితే నీవు తండ్రి ప్రభా ఈ భూమి మీదకి వచ్చిన దినమున నీ శత్రువులందరినీ పాదముల కిందకు తీసుకొచ్చుకున్నావో అదే బలాతిశయము తండ్రి ఇది మొదలుకొని తెలుసు మా బ్రతుకులు ఎవరైతే ఈ టీవీ పరిచర్య ద్వారా వింటున్నారో వారి బ్రతుకుల్లో కూడా ఆ బలాతిశయము చేత వారికి విడుదల కలుగును గాక. ఏ శత్రువు అయితే వారి మీద ఆధిపత్యం చేస్తున్నాడు, ఏ శత్రువు అయితే వారి మీద అధికారమును చూపిస్తున్నాడు, ఏ శత్రువు అయితే వారి మీద ప్రభుత్వం చేయించున్నాడు, ఏ శత్రువు అయితే వారి మీద శక్తుల చేత వారిని ఇబ్బంది పెడుతున్నాడు, వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్న పరిశుద్ధాత్మ. ప్రతి శత్రువుకి అయ్యా అనంత గుతనిస యేసు నామములో ప్రతి శత్రువు వారి పాదముల కిందకు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇది మొదలుకొని సంఘము తనస ఒక దర్శనం కలిగిన జీవితం ఆరంభించునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఇది మొదలుకొని తనస ఒక దర్శనం కలిగిన జీవితంతో తనస సంపూర్ణమగు అవుటకు తనస ప్రభా అయ్యా వారికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ టీవీ పరిచర్య ద్వారా తనస అనేకులను లేవనెత్తండి అయ్యా. అయ్యా అనేకులను బలపరచండి అయ్యా. అయ్యా ఈ టీవీ పరిచర్య ద్వారా తనస అనేకులతో మీరు అయ్యా దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. అనేకులను తనసి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా అదేవిధంగా ఎవరైతే తనసి టీవీ పరిచర్య కొరకు తనసి సహాయకులుగా నిలబడుతున్నారో ప్రభా వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే తనసి టీవీ పరిచర్య కొరకు అయా విత్తనములు విత్తాలని ఆలోచన కలిగి ఉన్నారో వారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అయా మీ స్వస్థతను ప్రకటిస్తున్నా, ఆశీర్వాదమును ప్రకటిస్తున్నా అయా నిండునైన దీవెనలను ప్రకటిస్తున్నా. పరిశుద్ధాత్మ విడుదల కోరుచున్న వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. ఎవరైతే మంచము పట్టిన స్థితిలో ఉన్నారో వారు లేవనెత్తబడుదురుగా కానీ ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ మీ మహిమార్థమే మీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణంగా మార్చబడటకు సంఘము నిత్యముగా సిద్ధపడే కృపకు తండ్రి ప్రభా వారికి కావలసిన ప్రతి ఒక్క వనరులను అయా మీ నామ మహిమాశ్రుని తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అయా మీ కృపతో నింపని మీ మహిమార్థముగా తన సంఘమును లేవనెత్తమని ప్రార్థిస్తూ అనేకులను తన సహాయకులుగా లేవనెత్తమని అనేకులను తన ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా మీ చేతులకు అప్పగిస్తూ సర్వశక్తి కలిగిన నజరుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.